ఇది తీన్మూర్తి లైబ్రరీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు వేసుకున్నటువంటి క్లాత్స్ 1947 పార్టీషన్ అయినప్పుడు ఆయన వేసుకున్నటువంటి డ్రెస్. అప్పుడు క్రికెట్ ఆడినటువంటిది జవహర్లాల్ నెహ్రూ యాజ్ కెప్టెన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ 11 in a క్రికెట్ మ్యాచ్ హెల్డ్ అట్ న్యూఢిల్లీ. వాళ్ళు ఉపయోగించినటువంటి బ్యాట్స్ ఇవి, స్వాట్స్ విత్ గోల్డ్ కోటింగ్ అన్నమాట. అదేవిధంగా శాండల్వుడ్ తో చేసినటువంటి బ్యాట్ అని కూడా ఇక్కడ మనం చూడొచ్చు, రాజముద్ర అంటాం కదా, అదనమాట. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉపయోగించినటువంటి వాకింగ్ స్టిక్ ఇది. వాకింగ్ స్టిక్ ని మనం చూడొచ్చు. జవహర్లాల్ నెహ్రూ గారు ఉపయోగించినటువంటి బెడ్రూమ్ మరియు సోఫా ఒరిజినల్. అది సోఫా, అది ఆయన చదువుకున్నటువంటి నైట్ లో శాండిల్ లైట్. అదేవిధంగా ఆయన ఉపయోగించినటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు. ఇది ఆయన బెడ్. ఈ బెడ్ పైన ఆయన పనుకునేటువంటి వాడు. ఈ బెడ్ పైన అతను చనిపోవడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన ఉపయోగించినటువంటి వివిధ రకాలైనటువంటి పుస్తకాలు. ఇది ఢిల్లీలో ఉన్నటువంటి నెహ్రూ సంగ్రహాలయ మ్యూజియంలో ఉంది, ప్రధానమంత్రి సంగ్రహాలయ మ్యూజియం. ఆయన కూర్చున్నటువంటి కుర్చీ. ఇది జవహర్లాల్ నెహ్రూ గారు యొక్క స్టడీ రూమ్. జవహర్లాల్ నెహ్రూ గారు చదివినటువంటి వివిధ రకాలైనటువంటి పుస్తకాలని మీరు చూడొచ్చు. ఆయన కూర్చున్నటువంటి సోఫా, చైర్స్, టేబుల్, ఆయన వినియోగించినటువంటి వివిధ రకాలైనటువంటి ఫోన్స్, వివిధ రకాలైనటువంటి వస్తువులన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు, చూడండి. ఇదిగోండి, ఆయన ఎంత పెద్ద లైబ్రరీ మెయింటైన్ చేశారో కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు అన్నీ కూడా ఇక్కడ మీరు ఉన్నాయి, చూడండి. నెహ్రూ గారి యొక్క పర్సనల్ రూమ్, లైబ్రరీ. ఇది జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క లివింగ్ రూమ్. అఫీషియల్ గా వచ్చినప్పుడు మీటింగ్స్ అన్ని కూడా ఇక్కడ జరిపేటువంటి వారు. ఇదిగోండి, ఇక్కడ మీటింగ్లు జరిపేటువంటి వారు, ఎవరైనా వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడేటువంటి వారు. అక్కడ ఒక గిఫ్ట్ కూడా మీకు కనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఆయన రూమ్ లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు. నెహ్రూ గారి యొక్క లివింగ్ రూమ్ ను మనం చూస్తున్నాం.